జగిత్యాల పట్టణంలోని 10వ వార్డు లింగంపేటలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కౌన్సిలర్ సిరికొండ భారతి రాజన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డిలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డుకు చెందిన ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు 10వ వార్డులో ఎస్సీ కాలనీలో ఇక్కడ చాలామంది మహిళలు 50కి పైగా దాదాపు 100 మంది పురుషులు కానీ మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఎందుకు చేరుతున్నారు అని మేము ఒక మాట అడిగితే జీవనన్న తప్ప మాకు ఇంకెవరు పనిచేయలేరు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలకెళ్ళి ఉంది కానీ ఒక్క రేషన్ ఈ ప్రభుత్వం ఏం చేసింది అని వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మేము చెప్పింది ఒకటే ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు ఏదున్నా కానీ చేదోడు వాదోడిగా మీకు అన్నిటికీ సహాయం చేయడానికి ఉంటుంది. గత ఏదైతే మనకు 6 పథకాలు రిలీజ్ అయ్యాయో దాంతో పాటు జీవనన్న కూడా అని చెప్పడం జరుగుతుంది. జీవనన్న సపోర్ట్ వాళ్ళందరికీ ఉన్నది. జగిత్యాల నియోజకవర్గం ప్రజలతో పాటు ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా జీవనన్న సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ ఎస్సీ కాలనీ అవడం వల్ల ఎవరికి కూడా కనీసానికి దళిత బంధు కూడా ఇక్కడ ఎవరికి రాలేదు. అట్లాగే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్స్ ఏదైతే ఉన్నదో దానికి ప్రతి ఒక్కటి జీవనన్న చూసుకుంటాడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదున్నా కానీ జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాం, మేము ఈసారి మెజార్టీ తీసుకొస్తాం ఈ 10వ వార్డులో అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న రోడ్ల సమస్యలు కానీ, ఇప్పుడు ఈ రోడ్డు లేదు, ఇక్కడ రోడ్డు సమస్య కానీ మోరు సమస్య కానీ ఏదున్నా కానీ ఇక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉన్నది, మరి ఏది చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జీవనన్న ఉన్నాడు, జీవనన్న గెలిపించుకుంటే మాకు ఏదైనా మంచి జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈసారి జీవనన్నకే ఓటేసి గెలిపిస్తాము, ఏదున్నా మాకు మంచి చేస్తారు అని వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్తున్నారు. అండ్ అట్లాగే జీవనన్నకు చాలా మంది ఇక్కడ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి చాలా మంది వాళ్ళే చెప్తున్నారు మాకు జీవనన్ననే రావాలి, జీవనన్ననే కావాలి అని ఎందుకంటే ఆయన ఒక ప్రజానాయకుడు కాబట్టి ఆయన అందరి గుండెల్లో ప్రేమ సంపాదించుకున్నాడు, ఇంకేం సంపాదించుకోలేదు, ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు. కాబట్టి అలాంటి ఒక నాయకుడిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. అట్లాగే అందరూ ఎంపీ అభ్యర్థి జీవనన్న కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ జై కాంగ్రెస్. ఎస్సీ కాలనీ లింగంపేటలో 50 మంది మహిళలు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీలో. జీవనన్న ఎంపీగా గెలిస్తేనే మాకు అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఉంది కాబట్టి జీవనన్న గెలిచినట్టయితే తప్పకుండా రాష్ట్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తిస్తాయి అని ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, స్థానికుడు అందుబాటులో ఉంటాడు, మాకే సమస్య వచ్చినా ముందుంటాడు. ఇక్కడికి చూసుకుంటే ఈ లింగంపేటకు చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. లింగంపేట నీళ్లు, ముఖ్యంగా నీళ్లు లేనప్పుడు ఎమ్మెల్యే జీవనాన్ని ఉన్నప్పుడు ఎలకబావి కట్టించి అక్కడ ట్యాంకులు కట్టించి అందించడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా మిషన్ భగీరథ కాకుండా ఇక్కడ ఉన్న నల్ల నీళ్ళు ఏవైతే మిషన్ భగీరథ పైపు కూడా తెగిపోతే అప్పుడు డిఈ గారితో మాట్లాడి అప్పుడప్పుడు లింగంపేట మన మంచినీళ్ళ బావి నుంచి కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సమస్య తన దృష్టిలో ఉంది. జీవనన్న అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ వాడవాడకి కానీ గల్లీకి కానీ ఆయన తిరిగారు. ఇక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి జీవనన్న గారు. ఈ జీవనన్న గారు ఎంపీగా గెలిచినా కానీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకు ఆ దృష్టి ఇక్కడ ఉంటుంది. ఏ సమస్య ఎలా తీర్చాలి అనే అనుభవం ఉంది. కాబట్టి తప్పకుండా రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ కానివ్వండి, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానీ తీసుకొని ఈ లింగంపేటను అభివృద్ధి చేయడమే కాదు జగిత్యాలను అభివృద్ధి చేసే దిశగా పోరాడతారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ జీవనన్న కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు.